ఫ్రెండ్స్, ఈరోజు నేను రిపోర్టింగ్ కోసం చెప్పబోతున్నాను. వై, వెన్ అండ్ హౌ టు రిపోర్ట్. అసలు మనం ఆహ్, ఎందుకు రిపోర్టింగ్ చేయాలి, ఎప్పుడు చేయాలి అండ్ ఎలా చేయాలి అన్నది. సో ఈ వీడియోలోని మీకు రిపోర్టింగ్ రిలేటెడ్ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వన్స్ యూ హ్యావ్ ది క్లారిటీ, మీరు మ్, మీ మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏవైతే మీరు కొన్ని సంవత్సరాల నుండి ఉంచేసారో అట్లని రిపోర్టింగ్ చేయలేదు అంటే అవి ఐడెంటిఫై చేసుకొని మీరు సింపుల్గా దాన్ని రిపోర్టింగ్కి వెళ్ళిపోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇట్ విల్ బి డెఫినెట్లీ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్ ఇన్ఫర్మేటివ్ వన్. సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి వెళ్ళే ముందు అసలు రిపోర్టింగ్ అంటే ఏంటి? సో రిపోర్టింగ్ అంటే మనం ఒక ప్లాంట్ని ఒక పాట్ నుండి ఇంకొక పాట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. దట్ ఈస్ రిపోర్టింగ్. సో వై షుడ్ వి రిపోర్ట్ అ ప్లాంట్? అసలు మనం ఎందుకు రిపోర్ట్ చేయాలి ఒక ప్లాంట్కి? ఆల్రెడీ ఒక పాట్లో ఉంది కదా అది, దాన్ని రిపోర్ట్ చేయవలసిన అవసరం ఏంటి? అండ్ మనకి తెలిసిన విషయం ఇది ఏంటంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ ప్రొపోర్షనేట్ గ్రోత్ అనమాట. ఫాయిలేజ్కిని అంటే ప్లాంట్స్లో ఉన్న లీవ్స్కిని రూట్స్కిని ప్రొపోర్షనేట్ గ్రోత్ ఉంటుంది. లీవ్స్ గ్రో అవుతున్నాయి అంటే కిందన రూట్స్ గ్రో అవుతున్నట్టు, రూట్స్ గ్రో అవుతున్నాయి కిందన బాగా డెవలప్ అవుతున్నాయి అంటే ఇక్కడ లీవ్స్ కూడా మనకి ఎక్కువ అలాగే ప్రొపోర్షనేట్గా లీవ్స్ కూడా డెవలప్ అవుతాయి. సో అలాంటి అప్పుడు ఏమవుతుందంటే మనకి రెండు ప్రొపోర్షనేట్గా ఉంటాయి కాబట్టి, రెండు కోరిలేటెడ్ కాబట్టి మనం దాని ఒక గ్రోత్ని ఆపకుండా ఉండాలి అంటే రూట్స్కి ఇనఫ్ స్పేస్ ఇవ్వాలన్నమాట గ్రో అవ్వడానికి. సో పాట్ మార్చకపోతే ఏమవుతుందంటే అది గ్రో అయ్యే పీరియడ్లోని మన వాటికి తక్కువ స్పేస్ ఇస్తున్నట్టు అనమాట. సో అప్పుడు డెన్స్గా గ్రో అయిపోతాయి అండ్ ఇంక వాటికి ఫర్దర్ గ్రోత్కి ఇంక స్పేస్ ఉండదు అనమాట. సో ఈవెన్చువల్లీ ఏమవుతుంది, ఇప్పుడు రూట్స్ దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్. సో వెన్ దే రన్ అవుట్ ఆఫ్ స్పేస్ ఏమవుతుందంటే అవి అక్కడే అలాగ చుట్టుకుపోతాయి అన్నమాట. ఒకదాని మీద ఒకటి అలాగా ర్యాపప్ అయిపోతాయి. దాన్ని రూట్ బౌండ్ అంటారు. సో ఈజ్ రియల్లీ అ రూట్ బౌండ్ బిగ్ ప్రాబ్లమ్ అన్నది ఇప్పుడు క్వశ్చన్. ఒకవేళ అది ప్రాబ్లం అయితే దాన్ని మనం సాల్వ్ చేయాలి కదా. బౌండ్ అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఆల్మోస్ట్ అంటే లోపల కంటైనర్ స్పేస్ అంతా రూట్స్ ఆక్యుపై చేసి చాలా తక్కువ స్పేస్ సాయిల్కి ఉంటుంది. సో మనము వాటర్ వేసేటప్పుడు ఆ సాయిల్ ఇనఫ్ వాటర్ని హోల్డ్ చేయలేదు. సో రూట్స్ ప్లాంట్కి కావాల్సిన వాటరు అట్లకి దొరకటం లేదు. సో అలాంటి అప్పుడు ఆ రూట్స్ పోతాయి అన్నమాట. బౌండ్ ఉన్న ప్లాంట్స్కి ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ హోల్స్ క్లోజ్ అయిపోతాయి. సో క్లోజ్ అయిపోయేసరికి దిస్ లీడ్స్ టు ఓవర్ వాటరింగ్ అండ్ ఓవర్ వాటరింగ్ విల్ లీడ్ టు రూట్ రాట్ అనమాట. ఓవర్ వాటరింగ్ ఎందుకంటే మనం కావాల్సిన వాటరే వేసి ఉంటాము ప్లాంట్కి, కానీ సాయిల్ ఏం చేస్తుంది, దానికి కావాల్సింది అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ అన్నది డ్రైనేజ్ హోల్స్ నుండి పంపించేస్తుంది కదా. సో మనకి ఎప్పుడైతే డ్రైనేజ్ హోల్స్ క్లోజ్ అయిపోయినాయో ఇంకా ఆ రిమైనింగ్ వాటర్ కూడా సాయిల్లోనే ఉండిపోతుంది అండ్ ఆ సాయిల్ ఇప్పుడు ఎక్కువ మాయిస్ట్ అయిపోయి రూట్స్ రాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది రూట్ బౌండ్ అన్న సిమ్టమ్స్ ఇవి రూట్ బౌండ్ వల్లనే ఉండాలని లేదు కదా, ఇంకేదైనా రీజన్ అవి ఉండొచ్చు. సో అలాంటి అప్పుడు మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఈ సిమ్టమ్ ఉంది అంటే రూట్ బౌండ్ వల్లనే ఉంది అని అలాగ ఐడెంటిఫై చేయాలి అంటే, ఒకటి మీకు ఆ డౌట్ ఉంటే కాల్ రూట్ బౌండ్ వల్లనే ఇది అయ్యి ఉంటుంది అంటే డౌట్ క్లియర్ చేసుకోవాలి అంటే ఆ పాట్ని టిల్ట్ చేసి డ్రైనేజ్ హోల్స్ చూసుకోండి. డ్రైనేజ్ హోల్స్ నుండి కానీ రూట్స్ బయటకు వచ్చి ఉంటే రూట్ బౌండ్ అయినట్టు. నెక్స్ట్ ఏంటంటే ఏంటి ఆ పాట్ నుండి కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది రూట్ బౌండ్ అయిందా లేదా అన్నది. లేదు తెలియలేదు అంటే కంప్లీట్గా పాట్ నుండి రిమూవ్ చేసేస్తే మనకి అది తెలుస్తుంది రూట్ బౌండ్ అయిందా లేదా అనేసి. రూట్ బౌండ్ అయి ఉంటే దాన్ని ఒక రీపాటింగ్ చేసుకొని మనం దాన్ని సరి చేసుకోవచ్చు. లేదు రూట్ బౌండ్ లేదనుకోండి, దాన్ని మళ్ళీ అలాగే పెట్టేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ వేస్ టు ఐడెంటిఫై. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక
సో రూట్ బాండ్ వల్ల ఉంటుందా అని ఒక చిన్న డౌట్ ఉంటే ఇమీడియట్గా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే రీపాటింగ్ చేసుకోవాలి. సో వెన్ టు రీపాట్ అ ప్లాంట్, ప్రిఫరబుల్లీ స్ప్రింగ్, అంటే లేట్ వింటర్ కానీ లేదంటే ఎర్లీ సమ్మర్ కానీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్స్ రీపాటింగ్ చేసుకుంటే మంచిది. అండ్ ద థర్డ్ ఇస్ వన్స్ ఇన్ అ ఇయర్. 3 వేస్ ఉంటాయి. ఒకటేంటంటే సింపుల్గా ఒక ప్లాంట్ని ఒక పాట్ నుండి ఇంకో పాట్కి ట్రాన్స్ఫర్ చేయడం వితౌట్ రూట్ ప్రూనింగ్. సెకండ్ ఏంటి అంటే ఒక పాట్ నుండి ఇంకొక పాట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ రూట్ ప్రూనింగ్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం. థర్డ్ వే ఏంటంటే డివైడింగ్ ది రూట్ బౌండ్ ప్లాంట్. సో ఈ మూడు వేస్ కూడా నేను చేశాను నా ప్లాంట్స్కి. ఇవి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. రీపాటింగ్కి వెళ్ళే ముందు మనం ఏం రెడీగా ఉంచుకోవాలి, ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ శానిటైజ్డ్ సీజర్, పాట్, నెక్స్ట్ ఫ్రెష్ సాయిల్ మిక్స్ అండ్ వాటర్ షవర్ క్యాన్. హౌ టు రీపాట్ ప్లాంట్ స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ డీపాటింగ్, అంటే ప్లాంట్ని పాట్ నుండి రిమూవ్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే మనం ఆ ఎగ్జిస్టింగ్ సాయిల్ని రిమూవ్ చేయాలి. అండ్ వీ నీడ్ టు ఫ్రీ ది రూట్స్, అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా రూట్స్, అట్లని విడదీయాలి. నెక్స్ట్ రూట్ ప్రూనింగ్. దాని తర్వాత మనం ఏదైతే పాట్ తీసుకున్నాం కదా, డ్రైనేజ్ హోల్స్ కంప్లీట్గా ఓపెన్ అయ్యి ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే అట్లా కంప్లీట్గా ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డ్రైనేజ్ హోల్స్ని మనం డ్రై లీవ్స్ కానీ లేదంటే ఇంక దేనితోటైనా మీ దగ్గర ఏది ఉంటే దాంతో కవర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ సాయిల్ మిక్స్ తోటి దాన్ని ఫిల్ చేయాలి, కొద్దిగా ప్రెస్ చేయాలి ఎయిర్ గ్యాప్స్ లేక. వాటరింగ్, ఇవి నేను ఏ ప్లాంట్స్కి అయితే రీపాటింగ్ చేశానో ఆ వీడియోస్, ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోస్. ఇప్పుడు దీన్ని ఇది అండ్ సాయిల్ కూడా సేమ్ అదే సాయిల్ వేస్తున్నాను, ప్రిపేర్ చేసింది. పాట్ సైజ్ పెద్దది తీసుకున్నాను. అండ్ దీనికి కూడా డ్రైనేజ్ బాగుండాలి. సాయిల్ ప్రిపరేషన్ మనకి ఎలాగ ఉండాలంటే వాటర్ వేసిన వెంటనే కిందకి దిగేలాగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ ఉండటం లేదు, వెంటనే దిగిపోతుంది కిందకి. సో ఇదిగో చూడండి, రూట్ బాండ్ అయింది బాగా. సో దీన్ని కొద్దిగా ఇవన్నీ తీయాలి, చూసారా. సో దీనికంటే పెద్దది ఉందేమో చూస్తాను, లేదంటే దీంట్లోనే ఈ రూట్స్ని కొద్దిగా కట్ చేసి, ఇగో మొత్తం రూట్స్ అన్నీ అలాగా రూట్ బాండ్ అయ్యి అలాగ ఉండిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే రూట్ ప్రూనింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రెష్ సాయిల్ ఆ పాట్లో వేసి దీన్ని పెట్టేస్తాను. అండ్ ఈ పైన ప్రూనింగ్ అయితే నేను తర్వాత చేస్తాను, ఇది కూడా నాకు తెలిసి రూట్ బాండ్ అయి ఉంటుంది. ఒకవేళ రూట్ బాండ్ అవ్వకపోయినా పాట్ అయితే మారుస్తాను, అలాగే సాయిల్ కూడా మారుస్తాను. అండ్ ఇక్కడ చూసారా, మనకి ఒక పక్కన
ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో చిన్న చిన్నవి. సో ఇవి నేను సపరేట్ పాట్స్లో వేసుకోవచ్చు. అండ్ ఇది తీసుకెళ్ళి ఇంకో పాట్లో వేసి పొటాటో సాయిల్, కొత్త సాయిల్ వేస్తాను అన్నమాట. సో దీనికి మనం సపరేట్ చేయాలి, ప్రొపగేట్ చేసుకోవచ్చు దీన్ని. అన్ని ప్లాంట్స్కి చేయలేం, కొన్ని ప్లాంట్స్కి ఏవైతే మనకి సైడ్ నుండి వస్తాయో పిలకల్లాగా అవి మట్టుకు. సో చూడండి చాలు మనకి ఫ్రెష్గా చక్కగా ఉన్నాయి రూట్స్ ఎండిపోకుండా. సో ఇది ఒక దాంట్లో పెట్టుకో. ఇది ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసింది, సాయిల్ మిక్స్. సో ఇలా మనం అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఇలా పట్టుకొని ఉన్నాను, తను సైడ్ నుండి సాయిల్ వేస్తాను. ఇలా ప్రెస్ చేయాలి కొద్దిగా. సో చూస్తున్నారు కదా, నేను నెక్ పార్ట్ అయితే సాయిల్లోని కలపలేదు. సో చూడండి ఇది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఇది నెక్ పార్ట్ ఇది. సో నెక్ పార్ట్ లెవెల్లోని సాయిల్ వేసాను. ఈ నెక్ పార్ట్ తీసుకెళ్ళి సాయిల్లో దింపేయకూడదు. మూడిట్లకి 3 వచ్చినాయి కదా, 3ని అంటే ఒక ప్లాంట్ ఇంకా 3 కింద ప్రొపగేట్ చేస్తున్నాను. రూట్స్ ఉన్నాయి కదా, డెవలప్ అవుతాయి. వీటికి మనం కొత్త పాట్ ఇచ్చి కొత్త సాయిల్ ఇస్తే ఇది మంచిగా డెవలప్ అయ్యి ఇంకా ఇది పెద్దది అవుతుంది. మళ్ళీ దీంట్ నుండి మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. సో మనం ఎన్నైనా చేసుకోవచ్చు దీంట్ నుండి. సో ఎక్కువ రూట్స్ ఉన్నదానికి కొద్దిగా పెద్ద పాట్ ఇస్తున్నాను ఒక దిశలో. అండ్ ఈ రెండిట్లు ఇది వేద్దాం. ఓకే, సో ఎగ్జిస్టింగ్ పాట్ కంటే ఒక 2 ఇంచెస్ బిగ్గర్ పాట్ అయితే బెటరు. లేదంటే మీరు సేమ్ పాట్ కింద వెళ్ళొచ్చు, కానీ దానికంటే చిన్నదానికి వెళ్ళకూడదు. అలాగే మొక్క సైజ్ కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం 8 ఇంచెస్ పాట్లో వేసాము, మార్చేటప్పుడు మనం ఒక 10 ఇంచెస్ పాట్కి వెళ్ళొచ్చు. సో ఇట్ షుడ్ నాట్ బి టూ లార్జ్. అండ్ అలాగని చెప్పి ఎగ్జిస్టింగ్ అంటే చిన్నది ఉండకూడదు. సో ఎగ్జిస్టింగ్ అంటే కొద్దిగా పెద్దదైనా ఉండొచ్చు, లేదన్నా సేమ్ పాట్ అయినా మీరు రెడీగా పెట్టుకోవచ్చు. రీపాట్ చేశాను కదా, సాయిల్ అంతా తడవాలి. ఏంటంటే రీపాటింగ్ చేసిన వెంటనే, ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఇంకొక పాట్కి మనం ఇమీడియట్గా అయితే స్టెమ్ ప్రూనింగ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఫస్ట్ థింగ్ దానికి లొకేషన్ మార్చాము. నెక్స్ట్ ఏంటంటే రూట్ ప్రూనింగ్ చేసాము. ఈ 2 చేసాం కాబట్టి అది షాక్లో ఉంటుంది. అండ్ దానికి కొద్దిగా టైం ఇవ్వాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత స్టెమ్ ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం స్లైసర్ ఆ ప్లాంట్కి వేయకూడదు, ఎందుకంటే ఇప్పుడే కదా దాన్ని ట్రాన్స్ఫర్ చేసాము. సో ఇమీడియట్గా ఫర్టిలైజర్ అయితే వేయకూడదు, అది కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి.